ఇచ్ఛ, ఆశ, ఆపేక్ష, ఆకాంక్ష వీటి ఆలంబనతోనే మానవ జీవితం కొనసాగుతుంటుంది కాదా? ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించారనుకోండి, మీరెవరు అని. దానికి మీ సమాధానం ఎలా ఉంటుంది? మీరే ఆలోచించండి. మీకు వెంటనే స్పష్టమవుతుంది మీ ఇచ్ఛలే మీ జీవితం గురించి వ్యాఖ్యానిస్తాయని. ఆశించింది పొందాక లభించే సఫలత లేదా దానిని కోల్పోయాక మిగిలే విఫలత, ఇదే మీ అస్తిత్వం. కొందరి జీవితాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు లోపల కృంగి కృషించిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళు తమ ఇచ్ఛలని చంపుకోలేకపోతారు. ఇచ్ఛలు వాళ్ళని ఎలా నిర్దేశిస్తాయంటే మృగతృష్ణ కోసం మృగాల్లా పరుగులు తీస్తుంటారు. అయినప్పటికీ ఈ ఐహిక ఇచ్ఛల గర్భమే జ్ఞానామృతాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఎలా అంటే ఇచ్ఛలు అసంపూర్ణంగా ఉన్నా, నెరవేరకున్నా అప్పుడు అక్కడి నుంచే జ్ఞాన కిరణాలు ఉత్పన్నమవుతాయి మానవుల అంతరాత్మలో. కాదు, ఈ కథలో ఉన్నది కేవలం ఇచ్ఛల నడుమ సంఘర్షణ కాదు, హృదయాల్లోని ఆకాంక్షల వైరుధ్యం ద్వారా ఉత్పన్నమయ్యే భయానక రక్తపాతమూ కాదు. ఈ కథాసారం గాఢాంధకారమైన గర్భం నుంచి ఉదయిస్తున్న జ్ఞానజ్యోతి. నేను వసుదేవ సుతుడను. మీ అందరినీ ఈ జ్ఞానదర్శన యాత్రకి ఆహ్వానిస్తున్నాను. ఇందులో జీవన మర్మం తెలుస్తుంది, మానవ ధర్మమేమిటో తెలుస్తుంది, బురదలో నుంచి లేచి కమలమై వికసించే మార్గం తెలుస్తుంది. ఇక ఈ యాత్ర పేరు మహాభారతం. మనిషి జీవితాన్ని నడిపించేది భయం. మనిషి సదా భయానికి కారణం అన్వేషిస్తాడు. జీవిత గమనంలో మనం ఎంచుకునే మార్గాలు, ఆ మార్గాలను కూడా మనం భయం కారణంగానే ఎంచుకుంటాం. అయితే ఈ భయం వాస్తవికమేనంటారా? ఆలోచించండి. భవిష్యత్తులో తనకు ఏదైనా ఆపద వస్తుందన్న అనుమానమే భయం. కానీ భవిష్యత్తును నిర్దేశించేదెవరు? అది మన చేతుల్లోనో లేక మన ప్రత్యర్థుల చేతుల్లోనో ఉండదు. భవిష్యత్తు ఈశ్వరాధీనంలోనే ఉంటుంది. అయితే ఎవరైనా మీకు హాని తలపెట్టాలనుకొని ఏదైనా ప్రణాళిక వేసుకుంటే వారి వల్ల వాస్తవంగా హాని జరుగుతుందని చెప్పగలరా? లేదు. కానీ భయంతో నిండి ఉన్న మనసు మనకు ఎక్కువ హానికరమవుతుంది. ఇది సత్యం కాదంటారా? విపత్కర పరిస్థితిలో భయావహ హృదయం అనుచిత నిర్ణయాలు తీసుకుంటుంది. అది విపత్తును అధిక బాధాకరం చేస్తుంది. కానీ విశ్వాసంతో నిండిన హృదయం విపత్కర పరిస్థితిని కూడా సులువుగా అధిగమించగలదు. అనగా ఏ కారణం వల్ల మనిషి తన హృదయంలో భయానికి స్థానం ఇస్తాడో భయం సరిగ్గా దానికి విరుద్ధమైన ఫలితాన్నిస్తుంది. ఇది సత్యం కాదంటారా? మీరే ఆలోచించండి. ఎప్పుడైనా ఒకరి కోరికకు ఆశకు భంగం కలిగితే అప్పుడు వారి హృదయం క్రోధంతో నిండిపోతుంది. తన నిరాశకు బాధకు కారణమైన ఆ వ్యక్తిని తాను దండించే ప్రయత్నం చేస్తాడు. మరైతే ఇలా మన కోరికకు ఆశకు భంగం కలగడం అన్నది సదా ఇంకొకరి అపరాధమే అవుతుందా? కోరికలు సఫలం కాకపోవటానికి కారణాలు అనేకం ఉంటాయి. కొన్ని కోరికలు అనుకోని విధంగా సఫలం కాకుంటే ఇక కొన్నిటికి విధి కారణం కావచ్చు. అయినా అప్పుడప్పుడు కోరికల స్వరూపమే ఎలా ఉంటుందంటే అవి సఫలం కాలేనివై ఉంటాయి. మరి పరిస్థితుల్ని విచారించకుండా ఇంకొకరిని అపరాధిని తప్పు పట్టడం న్యాయం కాదు, ప్రతీకారమవుతుంది.
న్యాయానికి ఆధారమైనది దయ, కరుణ. అలాగే ప్రతీకారానికి ఆధారం క్రోధం, అహంకారం. అనగా హృదయంలో కరుణను ధారణ చేయకుండా ఇంకొకరి అపరాధం గురించి న్యాయ విచారణ చేయడం, దానికి వారిని దండించడం పూర్తిగా ధర్మవిరుద్ధం కాదా? మీరే ఆలోచించండి. అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు మనిషి ప్రణాళికలన్నింటినీ తునాతునకలు చేసేస్తాయి. దాంతో మనిషి ఆ దురదృష్టానికి తన జీవితంలో కీలక స్థానమిస్తాడు. మానవ భవిష్యత్తు అతడి ప్రణాళికల ఆధారంగానే ఆవిర్భవిస్తుందా? కాదు. ఉదాహరణగా, ఎత్తైన ఒక పర్వతాన్ని ప్రప్రథమంగా అధిరోహించేవాడు దాన్ని అధిరోహించే ముందు కొన్ని ప్రణాళికలు వేసుకోవచ్చు. అయితే ఆ ప్రణాళికలే అతన్ని ఆ పర్వత శిఖరానికి చేరుకునేటట్టు చేస్తాయా? లేదు. వాస్తవం ఏమిటనగా, అతను ఆ పర్వతాన్ని అధిరోహిస్తున్న కొద్దీ అతడికి కొత్త కొత్త సమస్యలు, పరిస్థితులు, కొత్త కొత్త అవరోధాలు ఎదురొస్తాయి. ముందడుగు వేస్తూ తన తరువాతి అడుగు గురించి నిర్ణయం తీసుకుంటాడు. అడుగడుగునా తన ప్రణాళికలు మార్చుకోవలసి వస్తుంది. పాత ప్రణాళికలు అతన్ని లోయలో పడవేయవచ్చు. అతడు పర్వతాన్ని తనకనువుగా మలుచుకోలేడు. స్వయంగా తనని తాను ఆ పర్వతానికి అనువుగా మలుచుకోగలడు. అయితే జీవిత యాత్రలో కూడా ఇలాగే జరుగుతుందా? మనిషి తన జీవితంలో ఎదుర్కొనే కేవలం ఒక్క అవరోధాన్నే, ఒక్క సమస్యనే తన జీవితానికి కేంద్ర బిందువు అనుకొని తన జీవిత గతిని నిరోధిస్తే అతడికి జీవితంలో సాఫల్యం లభించదు. అలాగే అతడికి సుఖశాంతులు కూడా లభించవు. అనగా జీవితాన్ని తనకనువుగా మార్చుకునే బదులు స్వయంగా తనని తాను జీవితానికి అనువుగా మార్చుకోవడమే సాఫల్యానికి, సౌఖ్యానికి సమగ్రమైన మార్గం కాదంటారా? మీరే ఆలోచించండి. భవిష్యత్తుకు ఇంకొక పేరే సంఘర్షణ. హృదయంలో ఏదైనా కోరిక జనించి అది అసంపూర్ణంగా మిగిలిపోతే ఆ హృదయం భవిష్యత్ ప్రణాళికలు వేస్తుంది. భవిష్యత్తులో తన కోరిక నెరవేరుతుందనుకొని కలలు కంటూ ఉంటుంది. కానీ జీవితం రానున్న భవిష్యత్తులోనూ లేదు, గతంలోనూ ఉండదు. జీవితం అన్నది ఈ క్షణంలోనే ఉంటుంది. అనగా ఈ క్షణాన అనుభవించేదే జీవితానుభవం. మనకి ఈ విషయం తెలిసినప్పటికీ ఈ చిన్న సూత్రాన్ని కూడా అర్థం చేసుకోలేం. గత స్మృతుల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ ఉంటాము, లేదా రానున్న భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటాం. కానీ జీవితం గడిచిపోతుంది. ఈ సత్యం మన మనస్సులో నాటుకుపోవాలి. మనం భవిష్యత్తును చూడనూలేం, రానున్న భవిష్యత్తును నిర్మించనూలేం. మనం కేవలం ధైర్య సాహసాలతో భవిష్యత్తును ఆలింగనం చేసుకోగలం, స్వాగతం పలుకగలం ఆ భవిష్యత్తుకు. అలా చేస్తే జీవితంలోని ప్రతి క్షణం చైతన్యంతో నిండిపోదా? మీరే ఆలోచించండి. ఈ సృష్టి ఆరంభం నుంచే మనుషులను ఒక ప్రశ్న కలవరపెడుతోంది. తమ అనుబంధాల వలన ఎక్కువ పాలు సుఖం, అతి తక్కువ పాలు దుఃఖం ఏ విధంగా పొందగలమా అని. ఈ లోకంలో మీకున్న అనుబంధాలన్నీ మీకు సంపూర్ణ సంతోషాన్ని ఇస్తున్నాయా? మీరే ఆలోచించండి. మనిషి జీవితం అనుబంధాలపై ఆధారపడుతుంది. వారి భద్రతాభావం కూడా అనుబంధాలపైనే ఆధారపడుతుంది. ఈ కారణంగానే మీ జీవితంలో సుఖ సంతోషాలకు ఆధారం పూర్తిగా అనుబంధాలే. అలా అయినప్పటికీ మీకు ఈ అనుబంధాల మూలంగా అత్యధికంగా దుఃఖం ఎందుకు ప్రాప్తిస్తున్నది? సదా అలా సంఘర్షణలు సైతం అనుబంధాల మూలంగానే ఎందుకు ఉత్పన్నమవుతుంటాయి? ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరైనా ఒక వ్యక్తి మరో వ్యక్తి ఆలోచనల్ని కానీ పనుల్ని కానీ స్వీకరించలేనప్పుడు అతను ఆ వ్యక్తిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు. అందుకే సంఘర్షణ మొదలవుతుంది. అనగా తిరస్కారం ఎంత ఎక్కువవుతుందో సంఘర్షణ అంత అధికమవుతుంది. అలాగే ఆమోదం అధికమైతే ఆనందం కూడా అధికంగా ఉంటుంది.
ఇది వాస్తవం కాదంటారా? ఓ మనిషి స్వయంగా తన అపేక్షలపై అంకుశం పెట్టి తన అంతరంగాన్ని పరిశీలించి ఇంకెవరో వ్యక్తిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం మాని స్వయంగా తన ఎదలో పరివర్తన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అతనికి అనుబంధాల మూలంగా సంతోషాన్ని పొందడం అంత కఠినం కాదుగా. అనగా ఆమోదమే మన అనుబంధాలకు నిర్వచనం కాదంటారా? మీరే ఆలోచించండి. శకునాలు పూర్వ అనుభవాల మీద ఆధారపడి మనం భవిష్యత్తులో సుఖదుఖాల గురించి ఆలోచిస్తుంటాం. భవిష్యత్తులో దుఃఖ కారణాన్ని నివారించడానికి మనం ఈరోజు ప్రణాళికలు వేసుకుంటాం. అయితే రానున్న కష్టాలను ఈరోజు నిర్మూలించడం వల్ల మనం పొందేది లాభమా లేక పొందేది నష్టమా? మనలో ఎప్పుడూ ఈ ప్రశ్న ఉదయించదు. యథార్థం చెప్పాలంటే సమస్యలు వాటి పరిష్కారం ఏకకాలంలో ఉద్భవిస్తాయి. వ్యక్తికైనా సరే, అలాగే ఈ సృష్టికైనా సరే. కాదా? మీరు మీ గత జీవితాన్ని గుర్తు చేసుకోండి, చరిత్రనే చూడండి. సమస్య ఉత్పన్నమయ్యే ప్రతి ఒక్క సందర్భంలోనూ ఆ సమస్యను పరిష్కరించగలిగే శక్తి ఉత్పన్నమవుతుందని తెలుస్తుంది. ఈ శక్తే సృష్టిని నడిపిస్తుంది. యథార్థానికి సమస్యలే శక్తి ఉద్భవించడానికి కారణాలవుతాయి. సమస్యను ఎదుర్కొన్న ప్రతి వ్యక్తి దాన్ని అధిగమించిన తరువాత పరిణామ క్రమంలో ముందడుగు వేస్తాడు. అతని బుద్ధి వికసిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పరిపూర్ణుడయ్యేది కేవలం అతను మాత్రమే కాదు, అతనితో పాటు సమస్త విశ్వము వికసిస్తుంది. ఇది సత్యం కాదంటారా? వాస్తవానికి సమస్య ఉద్భవిస్తే ఒక అవకాశమూ ఉద్భవిస్తుంది. మనలో మార్పు తెచ్చుకునే అవకాశం, మన ఆలోచనల్లో పరిణతి తెచ్చుకునే అవకాశం, మన ఆత్మను శక్తివంతంగానూ జ్ఞానభాండంగానూ మార్చుకునే అవకాశం. దీనిని ఉపయోగించుకున్న వారికి ఎటువంటి సమస్యలు ఉండవు. కానీ ఉపయోగించుకొని వారికి వారు సమస్త విశ్వానికి ఒక సమస్య అవుతారు. మీరే ఆలోచించండి. సంప్రదాయంలో ధర్మం నివసిస్తుంది. అలాగే సంప్రదాయాలే ధర్మాన్ని పరిరక్షిస్తుంటాయన్నది సత్యమే. మరైతే కేవలం సంప్రదాయమే ధర్మమా? ఆలోచించండి. వాస్తవానికి ఈ పాషాణంలో శిల్పం దాగి ఉంది. అదేవిధంగా సంప్రదాయంలో ధర్మం దాగి ఉంటుంది. పాషాణంలో శిల్పం ఉంది, కాని పాషాణమే శిల్పం కాదు. శిల్పానికి ఆకృతినివ్వడానికి దాన్ని చెక్కవలసి ఉంటుంది. అనవసరమైన భాగాలను దూరం చెయ్యక తప్పదు. సరిగ్గా అదేవిధంగా సంప్రదాయంలో ధర్మాన్ని వెతికి పట్టుకోవాలి. అది ఎలాగంటే, ఇంద్రపూజ అనే సంప్రదాయానికి దూరమై గోవర్ధన పూజ అనే ధర్మాన్ని అనుసరించకపోతే యాదవులకు తమ ముక్తి మార్గము లభించుండేది కాదు. అనగా సంప్రదాయాన్ని పూర్తిగా విడనాడేవారు ధర్మానికి దూరమవుతుంటారు. అలాగే సంప్రదాయాన్ని గుడ్డిగా అనుసరించే వారికి కూడా ధర్మ మార్గం ప్రాప్తించడం దుర్లభం. హంసకు నీరక్షీర న్యాయం తెలుసు అంటారు. పాలలో కలిసిన నీటిని వేరు చేసి కేవలం పాలనే గ్రహిస్తుంది హంస. అయితే సరైన ధర్మాన్ని తెలుసుకోవాలంటే హృదయంలో జ్ఞానం వల్ల ప్రాప్తించిన వివేకం అవసరం కాదంటారా? ఇక అటువంటి వివేకం లేనప్పుడు దేనినైతే ధర్మమని నమ్ముతారో అది వాస్తవంగా ధర్మం కాకపోవచ్చు. ఇది కూడా సంభవమేగా. మీరే ఆలోచించండి. తమ కన్నబిడ్డల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపే ప్రయత్నం చేయడం తల్లిదండ్రులందరికీ ఉండవలసిన ప్రథమ కర్తవ్యం అంటారు. ఎవరైతే మీ వల్ల ఈ లోకంలోకొచ్చారో వారి కర్మల ఫలితంతో భవిష్యత్ తరాలకి మీ గురించి కూడా తెలుస్తుంది. అందుకే వారి సుఖ సంతోషాల కోసం ప్రణాళికలు వేయటం కంటే ఉత్తమమైనది ఇంకేముంటుంది? అయితే సుఖం ఇంకా భద్రత, ఈ రెండు మానవుల కర్మ ఫలితాలు కావంటారా?
తల్లిదండ్రులు అందించిన మంచి లేదా చెడు సంస్కారం, ఉపయోగకరమైన లేదా నిరుపయోగకరమైన శిక్షణ ఈరోజు మీరు చేస్తున్న అన్ని పనులకు మూలం కాదంటారా? సంస్కారం, శిక్షణలతోనే మనిషి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. అనగా తమ సంతానం యొక్క వ్యక్తిత్వాన్ని తల్లిదండ్రులు ఎలా అయితే మలుస్తారో సంతానానికి అలాంటి భవిష్యత్తే ప్రాప్తిస్తుంది. అయినా చాలా మంది తల్లిదండ్రులు తమ సంతానానికి భవిష్యత్తులో భద్రతను చేకూర్చే ప్రయత్నంలో వారి వ్యక్తిత్వ వికాస బాధ్యతను మరచేపోతుంటారు. తల్లిదండ్రులు తమ సంతానం భవిష్యత్తు బాగుండాలని మాత్రమే కోరుకుంటే ఆ సంతానానికి ఎటువంటి ప్రయోజనమూ కలుగదు. అయితే తమ సంతానాన్ని ప్రేమించే తల్లిదండ్రులు వారి భవిష్యత్తుకి కాక వారి వ్యక్తిత్వానికి పునాదులు వేస్తే ఆ సంతానానికి యావత్ లోకం ప్రశంసలందిస్తుంది. మీరే ఆలోచించండి. ఈ జగత్తులో జన్మించే ప్రతి శిశువు ఎటువంటి గుణదోషాలు లేకుండా జన్మిస్తాడు. వాని అంతరాత్మలో ఎటువంటి సత్సంస్కార లక్షణాలు కాని దుస్సంస్కార లక్షణాలు గాని ఉండవు. అనగా జన్మతః పిల్లల్లో ఎటువంటి గుణాలు కాని దోషాలు కాని ఉండవు. అయితే ఈ గుణదోషాలనేవి ఏ విధంగా ప్రాప్తిస్తాయంటారు? ఇది మనం ఎప్పుడైనా ఆలోచించామా? తమ తల్లిదండ్రుల నోట నిరంతరం వినే మాటల యొక్క ప్రభావమే వారి సంతానం యొక్క హృదయ సంస్కారాన్ని తీర్చిదిద్దుతుంది. ఎలాగంటే గ్రామంలోని నదికి వెళ్లే మార్గంలో జనం పదే పదే నడవటం వల్ల ఒక కాలిబాట ఏర్పడుతుంది. అనగా అమ్మా నాన్నల మనసులోని కోరికలే వారి సంతానానికున్న సంస్కారంలోని దోషం లేదా గుణమై ప్రతిఫలిస్తాయి. ఇది సత్యం కాదంటారా? అయినప్పటికీ తమ సంతానంలో ఏదైనా దోషం కనిపించినప్పుడు వారి తల్లిదండ్రులు ఆశ్చర్యంతో దుఃఖంతో దిగ్భ్రాంతులవుతారు. వారి హృదయం వారిని నిలదీసి ప్రశ్నిస్తుంది, తమ సంతానానికి ఇంతటి కుసంస్కారం ఎలా వచ్చిందని. సత్యమేమిటంటే పిల్లల్లో తల్లిదండ్రులు అనాలోచితంగానే అయినా కుసంస్కార బీజాలని నాటుతుంటారు. అవి వారి పిల్లల మనోఫలకం మీద కుసంస్కార వృక్షాలై పెరుగుతాయి. అనగా తమ సంతానం సంస్కారవంతులుగాను ధర్మబద్ధంగాను ఉండాలని ఆశించే ప్రతి తల్లి తండ్రి ముందుగా తమ మనసులోని కోరికలను నియంత్రించుకోవడం అనివార్యం కాదంటారా? ప్రతి తల్లి తండ్రి ఈ విషయం గురించి అవశ్యం ఆలోచించాలి. మానవ స్వభావం ఏమిటంటే తనకు, తన కుటుంబానికి, తన సంతానానికి ఎప్పుడూ సుఖమే దక్కాలన్న ఆరాటం ఉంటుంది. ఈ కారణంగానే మనం సదా శ్రమకు, కష్టానికి దూరంగా ఉండాలనుకుంటాం. మన సుఖాన్ని, సౌకర్యాల్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటాం. మీరు మీ జీవితం గురించి ఆలోచించండి. ఇది సత్యం కాదంటారా? మనం మన సంతానానికి సదా సుఖ సౌకర్యాలు కల్పించాలని ఆలోచిస్తుంటాం. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా? కేవలం సౌఖ్యం వలన ఏం ప్రయోజనం ఉంటుందని? కేవలం సుఖ సౌకర్యాల్ని పొందడం వలన వారి జీవితం ఎలా ఉంటుంది అని? శరీరం శ్రమించినప్పుడే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుంది. బుద్ధి కూడా కఠిన సమస్యల్ని ఎదుర్కొన్నప్పుడే అది తేజోవంతమవుతుంది. ఇది మనందరికీ అనుభవగతమే. బహుశా మనం ఇది మరచిపోతుంటాం. మనస్సుకు, ఆత్మకు బాధలు వచ్చినప్పుడే అవి మరింత బలవర్ధకమవుతాయి. అనగా మనం మన సంతానాన్ని శ్రమకు, కష్టానికి దూరంగా ఉంచాలని ప్రయత్నించడం అంటే నిజానికి వారు సుఖపడే మార్గాన్ని మూసివేయడం కాదంటారా? మీరే ఆలోచించండి. ఈ జగత్తులో ప్రతి వ్యక్తికి ఏదో ఒక విధమైన బలహీనత తప్పక ఉంటుంది. ఎలాగంటే ఒకడు బహువేగంగా పరిగెత్తలేకుంటే మరొకడు అధిక భారం మోయలేకపోవచ్చు. ఒకడు చికిత్స లేని రోగంతో బాధపడుతుంటే ఇంకొకడు పఠించిన పాఠాలను జ్ఞాపకం ఉంచుకోలేకపోవచ్చు. ఇలాంటి ఉదాహరణలు అనేకానేకం ఉన్నాయి. జీవితంలో సర్వము ప్రాప్తించినవాడు ఎవరినైనా
మీరు ఎరుగుదురా? కానీ మనం జీవితాంతం ఒక్క బలహీనతను జీవితానికి కేంద్రంగా భావిస్తుంటాం. ఈ కారణం వలనే హృదయంలో దుఃఖం ఇంకా అసంతృప్తి సదా ఉంటాయి. దౌర్బల్యం అనేది మనుషుల జన్మతఃనో లేక ప్రమాదవశానో ఏర్పడుతుంది. కానీ ఆ దౌర్బల్యాన్ని చాలా మంది మనుషులు తమ పరిధిగా భావిస్తారు. కానీ కొందరు వ్యక్తులు ఇలా కూడా ఉంటారు. వారు తమ పురుషార్థంతోనూ శ్రమతోనూ వారిలోని దౌర్బల్యాన్ని పరాజితం చేస్తారు. మరి వారికి ఇతరులకి ఉన్న భేదమేమిటి? ఇదెప్పుడైనా మీరు ఆలోచించారా? దీనికి సమాధానం సరళమైందే. ఏ వ్యక్తి అయితే దౌర్బల్యం వల్ల పరాజితుడు కాడో, ఎవరైతే పురుషార్థం నెరవేర్చాలనే సాహసం గుండెల్లో నింపుకుంటారో వారు దౌర్బల్యాన్ని అధిగమించి వెళ్తారు. అంటే దౌర్బల్యం అనేది ఆ ఈశ్వరదత్తమే. కాని పరిధులు ఏర్పరుచుకునేది మనుషుల మనసే. మీరే ఆలోచించండి. మానవుల అన్ని సంబంధాలకు ఆధారం అపేక్ష. భర్త ఎలా ఉండాలని అడిగితే నా జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపేయాలంటారు. భార్య ఎలా ఉండాలని అడిగితే ఎప్పటికీ నా పట్ల అంకితమై ఉండాలంటారు. సంతానం ఎలా ఉండాలంటే తమకు సేవ చేయాలని తమ ఆదేశాలు పాటించాలి అంటారు. మనుషులు ఎవరిని బాగా ప్రేమిస్తారు అంటే తమ అపేక్షను పూర్తి చేసేవారిని. అయితే అపేక్షకు భంగం కలగడమూ మామూలే. ఎలా? ఎందుకంటే ఈ అపేక్ష మనుషుల మస్తిష్కంలో జన్మిస్తుంది. ఏ ఇతర వ్యక్తి వారి అపేక్షల గురించి తెలుసుకోలేకపోతాడు. పూర్తి చేయాలన్న తపన ఎంతగా ఉన్నప్పటికీ ఏ మనిషి ఇతరుల అపేక్షలను పూర్తి చేయలేకపోతాడు. ఇక అక్కడి నుంచే జన్మిస్తుంది సంఘర్షణ. అన్ని సంబంధాలు సంఘర్షణ రూపంలోకి పరివర్తన చెందుతాయి. కానీ మనిషి సంబంధాల ఆధారంగా అపేక్షను ఏర్పరచుకోడు. అలాగే స్వీకరించేది కూడా కేవలం సంబంధానికున్న ఆధారాన్నే. అయితే ఈ జీవితం స్వయంగా తనలో సుఖశాంతులను నింపుకోలేదా? మీరే ఆలోచించండి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అందరూ నేడు నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తులో సుఖపడాలి, భవిష్యత్తు సురక్షితం కావాలి అనుకొని వాటికి నిర్ణయాలు ఈరోజు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. మీ జీవితాన్ని మీరు చూసుకోండి. మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు భవిష్యత్తు కోసం తీసుకున్నవి కావా? ఎందుకు తీసుకోకూడదు? మీ జీవితాన్ని సరళంగా సుఖమయంగా మార్చుకునే ప్రయత్నం చేసే అధికారం మీ అందరికీ ఉంది. కానీ భవిష్యత్తు ఎవరికీ తెలియనిది. కేవలం మీరు ఊహించుకోవచ్చు అంతే. అంటే జీవితంలోని అన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీ ఊహల ఆధారంగానే తీసుకుంటారు మీరు. అయితే నిర్ణయాలు తీసుకోవటానికి ఏదైనా ఇంకొక మార్గం లేదంటారా? ఆలోచించండి. సకల సుఖాలకు ఆధారం ధర్మమే. ఆ ధర్మం మనిషి హృదయంలో వసిస్తుంది. అందుకే ప్రతి నిర్ణయానికి ముందు మీరు మీ మనస్సులో అవశ్యం ఈ ప్రశ్న వేసుకోండి. ఈ నిర్ణయం స్వార్థం నుంచి పుట్టిందా లేక ధర్మం నుంచా అని. ఇది సరిపోదంటారా? భవిష్యత్తుకు మారుగా ధర్మం గురించి ఆలోచించడం వలన భవిష్యత్తు అధిక సుఖమయం కాదంటారా? మీరే ఆలోచించండి. నిర్ణయాలు తీసుకునే క్షణాన మనం సాధారణంగా ఇంకొకరి సలహా, సూచన, బుద్ధి లేదా సానుభూతి మీద ఆధారపడుతూ ఉంటాం. అలాగే మన భవిష్యత్ జీవితం మనం ఈరోజు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఇక మన భవిష్యత్తు ఎవరో అన్యుల సానుభూతి, ఎవరో అన్యుల సలహాల పర్యవసానమేనా? అలాగే మానవ జీవితం
ఎవరో అన్యుల బుద్ధి యొక్క పరిణామమేనా? ఈ విషయం మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఇది మనందరికీ తెలిసిందే కదా. ఒకే పరిస్థితిలో వేరువేరు వ్యక్తులు వేర్వేరుగా ఆలోచిస్తుంటారు. దేవాలయంలో నిలబడ్డ భక్తుడు దానం చెయ్యాలనుకుంటాడు. కానీ ఒక దొంగ అవకాశం దొరికితే దేవుడి నగలు దొంగిలించాలి అనుకుంటాడు. మనసులో ధర్మమున్నవారు ధర్మబద్ధమైన సలహా ఇస్తారు. ఇక మనసులో అధర్మం ఉన్నవారు అధర్మ మార్గం చూపిస్తారు. ధర్మబద్ధమైన సలహా స్వీకరించినప్పుడే మనిషికి సుఖశాంతులు లభిస్తాయి. కానీ ధర్మబద్ధమైన సలహాలు స్వీకరించి ఆచరించాలంటే ఏ వ్యక్తికైనా మనసులో ధర్మం ఉండాలి. అనగా ఇతరుల నుంచి సూచనలు కాని సలహాలు కాని స్వీకరించే ముందు మీ హృదయాలలో ధర్మాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఇది యథార్థం కాదా? మీరే ఆలోచించండి. ఎప్పుడైనా మనం చేసే మంచి పనుల మూలంగా దుఃఖం లభించి ఇంకొకరికి వారు చేసిన చెడు పనుల మూలంగా సుఖం లభిస్తే మనసుకి తప్పకుండా అనిపించవచ్చు, అలా సత్కార్యాలే చేయడం వల్ల, ధర్మాన్ని అనుసరించటం వల్ల కలిగే ప్రయోజనమేమిటి అని. కానీ దుష్టాత్ములకు ఏమి లభిస్తుందో ఎప్పుడైనా గమనించారా? దుష్టకార్యాలు తలపెట్టే వారి హృదయం ఎప్పుడూ అల్లకల్లోలంగా, ఎంతో చిరాకుగా ఉంటుంది. ఆ మనసులో అనుక్షణం కొత్త కొత్త సంఘర్షణలు ఉద్భవిస్తుంటాయి. అపనమ్మకం వారిని జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. ఇదేనా సుఖమంటే? అయితే ధర్మ మార్గాన నడిచేవారు, సత్కార్యాలు చేసేవారు, సచ్చీలురైన వ్యక్తుల మనసులు సర్వదా ప్రశాంతంగా ఉంటాయి. పరిస్థితులేవి వారి జీవన గమనంలో బాధాకరంగా ఉండవు. సమాజంలో గౌరవ మర్యాదలు, మనసుకి సంతోషం లభిస్తాయి వారికి. అనగా సత్ప్రవర్తన అన్నది భవిష్యత్తులో లభించే సుఖాలకు మార్గం కాదు. సుఖానికి నిర్వచనమే సత్ప్రవర్తన. అదేవిధంగా దుష్ప్రవర్తన అన్నది భవిష్యత్తులో ఎదురయ్యే దుఃఖాలకు మార్గం కాదు. అధర్మం చేసిన క్షణమే అది దుఃఖాలను ఉత్పన్నం చేస్తుంది. ధర్మం ఆచరిస్తే సుఖం రాదు. ధర్మానికి మరో పేరే సుఖం.